హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపిస్ గురించి చిన్న పిల్లలకి కూడా అవేర్నెస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 18 ఇయర్స్ లోపు అంటే మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చా మరి దీంట్లో? శ్వేత గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఈరోజు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ప్రతి ఒక్క యంగ్స్టర్స్ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటాం, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ చేయమంటాం, కానీ ఎక్కడ చేయాలి ఎప్పుడైనా మాట్లాడుకున్నాం? ఇప్పుడు పాకెట్ మనీ అంటే ఒక 10 సంవత్సరాల అబ్బాయి పాకెట్ మనీ ఇస్తాం, ఏదో తీసి ప్రతి నెల లేకపోతే గిఫ్ట్లు వస్తుంటాయి, డబ్బులు వస్తుంటాయి, ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంటాం మ్యూచువల్ ఫండ్స్లో. కానీ ఎలా చేయాలి ఎప్పుడైనా మాట్లాడుకోలేదు మనం కదా. అసలు 0 to 18 ఇయర్స్ ఒక మైనర్ ఇన్వెస్ట్ చేయగలరా లేదా, ఫస్ట్ క్వశ్చన్. సో ఈ రోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఒక చైల్డ్ మైనర్ ఉండేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటంటే ఒక మైనర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్లో. తర్వాత ఒక కస్టోడియన్ ఉండాలి. కస్టోడియన్ అంటే ఒక ఫాదరో మదరో లేకపోతే ఒక గార్డియన్ ఉండాలి. ఈ మైనర్ ఉండేటప్పుడు ఆ చైల్డ్ ఏజ్ ప్రూఫ్ ఒకటి ఇవ్వాలి వాళ్ళకి. అది కాకుండా ఆ కస్టోడియన్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో గార్డియన్ రిలేషన్షిప్ అనేది ప్రూఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 2 ప్రూఫ్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా ఈ నార్మల్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తుంటారో, ఎస్ఐపి కానీ లంసమ్ కానీ, అదే విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఒక జనరల్గా ఈ గ్రాండ్ పేరెంట్స్ మనవడు మనవరాల పేరు మీద చేయాలి అంటే పాత థింకింగ్ మాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొడుకు పేరు మీద వేస్తే వాడేస్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మనవడు మనవరాల పేరు మీదే వేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా నాకు కస్టమర్స్ అలా కాల్ చేసి ఇలా చెప్తుంటారు. దీంట్లో మనకు ఉండే ఏంటంటే మేడం, మనం చేస్తాం బాగానే ఉంటుంది. చైల్డ్ ప్లాన్స్లో, ఈ మ్యూచువల్ ఫండ్లో చైల్డ్ ప్లాన్స్లో ఏదైతే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఫండ్స్ ఉంటాయి, రిటర్న్స్ బాగానే ఉంటాయి, 12 to 15% మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే దీనికి ప్రతి ఒక్క చైల్డ్ ప్లాన్స్కి లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 years వరకు తీయలేరు. ఈ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ దీంట్లో ఎందుకు ప్లాన్ చేస్తారు? ఈ లాక్ ఇన్ పీరియడ్ ఉండడం వల్ల ఇంకెవరు తీయలేరు కదా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయడం మొదలెడతారు. కాకపోతే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఇప్పుడు అబ్బాయి ఇన్వెస్టర్ ఏమో మైనర్. సో ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళు కేవైసీ చేసి ఉండాలి. సో దాని ఓన్లీ ఈ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది. మధ్యన ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకుంటే ఎవరైతే ఫాదర్ ఇన్వెస్ట్ చేస్తున్నారో అది కొంత డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు, అబ్బాయి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే దేనికైనా. కానీ మరి 5 years లాక్ అన్నారు, లాక్ ఇన్ పీరియడ్ అది అయిన తర్వాత అంటున్నాను నేను. పీరియడ్ అయిన తర్వాత ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. ఒకవేళ ఈ 5 years లోపు ఏమైనా ఎమర్జెన్సీ క్రియేట్ అయిందంటే అసలు ఏ ఛాన్స్ లేదు. ఓకే, అలాంటప్పుడు అసలు ఈ ఫండ్ సూటబులే కాదు, ఈ ఫండ్ అయినే చైల్డ్ ఫండ్ అనేది ఇదేంటంటే ఆ లాకిన్ పీరియడ్ వల్ల. సో ఆ లాకిన్ పీరియడ్ ఉంటే వాడరు అని ఒక ఉద్దేశం. కానీ దీంట్లో ఏంటంటే మేడం, ఈ మైనర్ 18 years దాటి మేజర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ అబ్బాయికి అమ్మాయికి ఎవరైతే ఇన్వెస్టరో కేవైసీ మళ్ళీ చేయించి తర్వాత మేజర్ అకౌంట్, మైనర్ అకౌంట్ నుంచి మేజర్ అకౌంట్, ఈ అన్ని ఫిజికల్, ఇంతవరకు ఆన్లైన్లో లేదు, అన్ని ఫిజికల్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో ఇవన్నీ చేయగలరా? ఇప్పుడు గార్డెన్ పెట్టుకున్నారు, గార్డెన్ మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి, చైల్డ్ ప్లాన్స్ కాదనుకోండి, అన్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు. బట్ ఈ చైల్డ్ ప్లాన్స్ మాత్రం ఈ ఫిజికల్ ఫామ్స్ అనేది సబ్మిట్ చేసుకుని ఆ కేవైసీ చేయించుకోవాలి, అకౌంట్ మార్చుకోవాలి, అన్ని ఫిజికల్ ఫామ్స్ అనేది సబ్మిట్ చేస్తూ పోవాలి. సో ఎవరికైతే ఇది సూటబుల్ అనుకుంటారో, ఫీజిబుల్ అనుకుంటారో చేసుకుంటూ పోవచ్చు. దీంట్లో ఒకరు ఏంటంటే మనం ఒక గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, సే ఫర్ ఎగ్జాంపుల్ 2 years నుంచే స్టార్ట్ చేశారు అనుకోండి, పుట్టిన వెంటనే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, దే హ్యావ్ హ్యూజ్ టైం. ఇంకో వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా 100 కోట్లు 60 సంవత్సరాలు అక్కడే అయిపోతుంది కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఇది కాకుండా ఎర్లీ స్టార్ట్ చేసేటప్పుడు మనకి బెనిఫిట్స్ ఏంటంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది,
వాలటాలిటీని బీట్ చేయొచ్చు. మళ్ళీ అఫోర్డబుల్ అంటే ఒక 1000 రూపాయల నుంచి 500 నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళకి మంచి కార్పస్ అనేది కనబడుతుంది. వాళ్ళకి బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి బాగా సపోర్ట్ వస్తుంది. ఒక పేరెంట్ ఆ టెన్షన్స్ అనేది ఫ్రీగా ఉండొచ్చు ఓకే. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే. అదే మీరు ఒక 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత ఒకేసారి ఇంజనీరింగ్ చదివించాలంటే మనకి 30 లక్షలు కావాలి అవును. మినిమం. సో అలాంటి డబ్బులు చిన్నప్పటి నుంచి మనం క్రియేట్ చేసుకోగలిగితే ఎస్, ఎస్. చైల్డ్ ప్లాన్స్ అనేది వండర్ఫుల్ అండి. ఓకే సార్. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.